వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న కంపారిజన్. ఎందుకు అంటే డెఫినెట్‌గా ఈ కంపారిజన్ అనేది చేసి తీరాలి. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిఠాపురంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. జన సైనికులను ఉద్దేశించి, అలాగే ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ చూసాం. అలాగే ఆయన మంత్రిత్వ శాఖల్లో పంచాయతీకి సంబంధించినటువంటి నిధులు ఎటు వెళ్ళిపోతున్నాయి? కేంద్రం వాళ్ళు మనకిచ్చేటువంటి నిధులు ఎటు వెళ్ళిపోతున్నాయి? ఈ జలవనరులకు సంబంధించి, నీటిపారుదల వీటికి సంబంధించి, అలాగే మంచినీరు, గ్రామీణ నీటి సౌకర్యాలు వీటికి సంబంధించి కేంద్రం జల్ జీవన్ మిషన్ అనేది ఉంది కదా! దాని నుంచి వచ్చే నిధులు ఎటు వెళ్ళిపోతున్నాయి ఇవి అని మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే నిజంగానే పవన్ కళ్యాణ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆయన చెప్తూ అసలు ఈ తోడుతూ ఉంటే ఇంకా వెళ్తూనే ఉన్నాయి. లెక్కలు ఎక్కడ తేలుతాయి ఏంటో తెలియట్లేదు. మొత్తం అన్నింటికి మళ్లించేశారు డబ్బులు. ఎవరెవరికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారు? ఎందుకిచ్చారు? పనులు అవ్వకపోయినా పేమెంట్లు ఎందుకు చేశారో కూడా తెలియట్లేదు. ఇంకా లెక్కలు చూడాల్సినవి చాలా ఉన్నాయి. డెఫినిట్‌గా వీటన్నిటిని ఎక్స్‌పోజ్ చేసి తీరాల్సిందే. నిజంగా చాలా బాధేస్తోంది. చాలా అంటే చాలా బాధేస్తోంది. ఓ పక్కన డబ్బులు లేవు. అప్పులకి వెళ్ళాల్సొస్తోంది. మనకున్నటువంటి ఆదాయ వనరులు ఏ విధంగా నాశనం అయిపోయాయి, ఏ విధంగా ఇచ్చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తూ ఆయన అన్నటువంటి మాట, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో వెళ్ళినటువంటి ఆ 2 రోజులు లేదా 3 రోజులకి సంబంధించో లేదా 4 రోజులకి సంబంధించో ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి జీతం రూ. 35,000 ఎంతో ఉంది సార్. ఈ 4 రోజులకి మీకొచ్చేది అని అధికారులు చెప్తే, అది తీసుకొని సంతకం పెట్టాలా? వద్దా? అని ఆలోచించి సంతకం పెట్టలేదు. ఆయన అన్నటువంటి మాట, లేదు నాకు తీసుకోవాలనిపించట్లేదు. చూస్తుంటేనేమో లెక్కలు, బొక్కలు ఇన్నున్నాయి. ఈ టైంలో ఈ డబ్బులు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అనుకున్నాను అని చెప్పి ఆయన చెప్పడం. సో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మాట్లాడితే నేను రూపాయి సీఎంని, రూపాయి జీతం తీసుకుంటాను. జీతం మాత్రమే రూపాయి. తినేదంతా తెలిసిందేగా. సో, 500 కోట్లతోటి ఏకంగా 700 కోట్లతోటి ఏకంగా ఋషికొండలో ప్యాలెస్ కట్టేశాడు. సో, దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. ఏమని? సరే విలాసవంతమైనటువంటి భవనాలు వాళ్ళ వాదనకి ఏకీభవిస్తున్న పీఎం గాని, రాష్ట్రపతి గాని వీవీఐపీస్ వచ్చినప్పుడు యూజ్ చేయడానికి ఉంది. బానే ఉంది. కానీ ఎవరు రావట్లేదే. ఎవరు రావట్లేదుగా. నాకో కార్యాలయం ఇచ్చారు. అయ్యా ఇక్కడ మీకేమేం చేయాలి అంటే మీరేం చేయొద్దు అలాగే ఉంచండి. నాకు కావాల్సిన ఫర్నిచర్ అవసరం అయితే నేను తెచ్చుకుంటాను. ఎక్కువ బడ్జెట్‌లో నా మీద ఏమి పెట్టొద్దు మీరు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇన్ని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పనులను చూస్తే ఏమనిపిస్తుంది? సరే కమోడ్ గురించో, బాత్ టబ్బో, స్పా టేబులో ఇవన్నీ అది కూడా పక్కన పెట్టేస్తే, ఇంటికి ఎంతెంత చేయించాడు మొత్తం 4 రాజప్రసాదాలకి, 4 ప్యాలెస్‌లకి సెక్యూరిటీ, ఈయనకు 986 మంది సెక్యూరిటీ. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పైకి మాత్రమే రూపాయి జీతగాడు, పేరుకు మాత్రం కొట్టేసిన వేలాది కోట్లు ఎక్కడున్నాయో చెప్పగలడు. చెప్పించగలిగితే ఖచ్చితంగా వస్తాయి వాస్తవాలన్నీ కూడా. సో, రూపాయి జీతంతోటి ఇంటికి ఫర్నిచరు, పెద్ద పెద్ద కాన్వాయ్‌లు, ఇష్టం వచ్చినట్టు రంగులు, ఇష్టం వచ్చినట్టు సెక్యూరిటీ పెంచుకోవడాలు, ఇంటికి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసుకోవడాలు, ఇలాంటివి ఎన్ని చేశాడు. అన్ని ప్రజల సొమ్మే. ఆఖరికి ఇడుపులపాయ ఎస్టేట్ కూడా డెవలప్ చేసింది ప్రభుత్వ నిధులతోటే. యెస్. ప్రభుత్వ నిధులతోటే గత 5 ఏళ్లలో. అది కూడా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి సొంతది. తండ్రి సమాధి దానికి ఒక స్మారకంగా బాగా కట్టాడు. ఇదంతా ఉంది. సరే నీ టేస్ట్ ఎంత ఏడ్చినా ఎలా ఉన్నా అది నీ సొంత డబ్బులతో చేసుకోవాలి గానీ రాష్ట్ర ప్రజల సొమ్ముతో కాదు గదా! సో, ఈ దస్త్రాలన్నీ కూడా ఇప్పుడు బయటికి కెలుకుతున్నారు. ఏమేమి వస్తాయి? ఏంటి? అనేది కూడా చూడాల్సింది. సో, రూపాయి జీతగాడికిను, పవన్ కళ్యాణ్‌కి అది తేడా. సో, ఆ వ్యక్తిత్వంతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా చెత్త. సో, కంపారిజన్ ఏమో వీటి మీదే ఉంది పవన్. మరి మాటల మీద ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా చెప్పాడు. అధపాతాళానికి తొక్కేస్తాను. నువ్వు నా కుటుంబం జోలికొచ్చావు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. దత్తపుత్రుడు అంటాను, ఇంకోటంటానని చెప్పి ఆయన. సో, వెరసి జగన్మోహన్ రెడ్డి గారికి త్వరలోనే మూడబోతోంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.